వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎఫ్కే మెన్. సో ఇవాళ వచ్చేసి మనము తుల్జా భవాని ఆర్ట్స్లో వచ్చేసినాము. సో ఇవాళ ఏంటిదంటే మనం పార్ట్ 2లో ఉన్నాము. మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసేది. సో పార్ట్ 2లో మనం వచ్చేసి 2 లైన్ గణేష్లను కవర్ అయిపోతాం. అంటే 2 లైన్స్లో ఉండేవి ఏవైతే గణేష్లు ఉంటాయి మొత్తం అవన్నీ ఈ వీడియోలో వచ్చేసి కవర్ అయిపోతాయి. సో ఎవరెవరైతే పార్ట్ 1 చూడలేరో వాళ్ళు తప్పక చూసేయండి పార్ట్ 1. ఎవరెవరికైతే చిన్న బుజ్జి గణపతులు కావాలో వాళ్ళు పార్ట్ 1 తప్పక చూడాలి. సో రోహన్ భాయ్ और बहुत ही इंटरेस्टिंग गणेश है, पूरे देख लेंगे अपन। क्या बोलते अपन को 5 और 6 फीट के गणेश आए तो पूरे वो अपन पूरे कवर मारेंगे। चलो సో గైస్, మనం పార్ట్ 2లోకి ఎంటర్ అయినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే 6 ఫీట్ గణపతి దొరికేస్తాడు అనమాట. మనకి ఫస్ట్ గణపతి మనకు ఆరెంజ్ కలర్ అయితే పంచే చేయడం జరిగింది. కింద మూషికుడు ఉన్నాడు. మన కింద ఏదైతే రస్టెడ్ గోల్డ్ డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగిందో చాలా నచ్చింది నాకు. ఇక బ్యాక్ డ్రాప్ గురించి మాట్లాడుకుంటే మనకు పర్పుల్ కలర్ బ్యాక్ డ్రాప్ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే డిజైనింగ్ ఉందో దాని మీద ఆ విధంగా చాలా బ్యూటిఫుల్ ఉంది. గణేషుని చూసుకోవచ్చు ఒకసారి. మనకి ఏదైతే ఐస్ ఉన్నాయో వీటంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మనకి అటు సైడ్ ఇటు సైడ్ 2 ఏనుగులు అనేది ఇవ్వడం జరిగింది. దాంతో చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉన్నాడు గణేశుడు. సో మనం నెక్స్ట్ గణేశుని వైపు వెళ్ళినట్టయితే సో ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్గా ఉన్నాడు. కాకపోతే నార్మల్ బ్యాక్ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది. వెనకాల మనకి నంది మహారాజు ఉన్నాడు. నంది అంటే ఆవు ఉన్నాడు. ఆవు వచ్చేసి కింద వచ్చేసినట్టయితే మనకి ఏదైతే పామ్ పుట్ట అంటారు కదా అది ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మనకి సింహం ఇచ్చేసాడు. సింహం తల వచ్చేసి ఇంకోటి పంచ ఏదైతుందో అది ఇప్పటి కొత్త ట్రెండ్ ఏదైతుందో ఆ రకంగా వేయడం అనేది జరిగింది. గణేశుడు సింపుల్గా ఉన్నాడు కానీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. మనం ఇక థర్డ్ గణేశుడి వైపు వెళ్ళినట్టయితే మనకి ఆ గణేశుడు వచ్చేసి సేమ్ హైట్ ఉంటుంది అనమాట, 6 ఫీట్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఇంకొంచెం హైట్ ఉంటుంది, 7 ఫీట్ గణపతి అనమాట. మనకి వెనకాల దేవుళ్ళు ఇటంగా ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా మనకి కవర్ చేసి కాబట్టి అంత కనిపించట్లేదు. సో ఇంకోసారి డీటెయిల్ చేద్దాం. సో ఇంకా ఈ గణేశుడు చూసుకున్నట్టయితే కిరీటం కానీ ఏదైనా డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు. మనకి తొండం పైన కానీ లేకపోతే పంచ కానీ అంతా చాలా బాగున్నాయి. ఏదైతే పంచ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ ఉంది, దాని మీద బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. మనకి ఇక్కడ గిటంగా మనకి ఏదైతే మెత్త ఫినిషింగ్ టైప్ ఏదైతే ఇచ్చారో చాలా నచ్చింది నాకు. అక్కడ చిన్న మనకు మూషికుడు ఉన్నాడు అనమాట. సో మనం అక్కడ నుంచి కొంచెం ఇంకా సైజ్ చూసినట్టయితే మనకి ఇంకా ఈ గణపతి చూసుకోవచ్చు. మనకి గణేష్ వచ్చేసి 6 ఫీట్ ఉంటాడు, 6 ఫీట్ టాల్ ఉన్నాడు. అట్లనే మనకి పక్కకి శ్రీరాముడు ఇచ్చేసారు. శ్రీరాముడు ఇంకొక సైడ్ బజరంగ్ బలి, మన బజరంగ్ బలి ఉన్నాడు ఇక్కడ. మనకు బజరంగ్ బలి ఇచ్చేసి కవర్ ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక మనకు చూసుకున్న గణేష్ని చూసుకోండి ఒకసారి లుక్ ఎంత అందంగా ఉన్నాడో. కింద పంచ కలర్ చూసుకున్నట్టయితే ఒక డార్క్ పింకిష్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ ఏదైతుందో డార్క్ బ్లూ ఇచ్చారు. అట్లనే మీద సూర్యుడు ఉన్నాడు, మన సూర్య భగవాన్. మనం అక్కడ నుంచి ఇంకొంచెం పక్కకు వచ్చినట్టయితే ఇది వచ్చేసి చిన్న గణపతులు ఎవరైతే కావాలో మనకి ఏదైతే 5 ఫీట్ హైట్ ఉంటాయో 5.5 హైట్ ఉంటాయో వాళ్ళు ఇటువంటి టైప్ గణేశులు తీసుకోవచ్చు. మనకి ఏదైతే గణేశుడు కృష్ణుడి రూపంలో అలాగే మనకి రాధా మాత టైప్ ఒక మాత ఇవ్వడం అనేది జరిగింది అనమాట. మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి పిల్లో మీద కూర్చున్నట్టు ఇచ్చారు. మనకి డార్క్ గ్రీనిష్ కలర్ పిల్లో. మన కింద రస్టెడ్ గోల్డ్ ఇదైతే చాలా బాగుంది. ఓవర్ చేసిరో కానీ ఏదైతే రస్టెడ్ గోల్డ్ టైప్ ఉంటుందో కింద గద్ద అలాగే ఇచ్చారు. కింద మనకి మూషికుడు ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. సో మనం ఇంకో గణేశుని వైపు వచ్చేసినట్టయితే ఈ గణేశుడు మనకు వచ్చి 6 ఫీట్ ఉంటాడు. మహారాజా టైప్లో ఉన్నాడు గణేశుడు. కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. మనకి గోల్డ్ కలర్ పంచ వేయడం ఇవ్వడం జరిగింది. మొత్తం గణేశుడు అయితే గోల్డ్ కలర్లో ఇట్లా మెరిసిపోతున్నాడు ఇట్లా గణేశుడు. మనకి ఐస్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ బ్రౌన్ ఐస్తో ఉన్నాడు. మనకి అలాగే మనకు బొట్టు ఇయడం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్. మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్, అలాగే వెనకాల డిజైనింగ్ ఇయడం చాలా అందంగా ఇవ్వడం జరిగింది. సో మనము ఈ గణేశుడు వచ్చేసి మనకి దాదాపు 6 ఫీట్ ఉంటాడు. సో మనం ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చినట్టయితే మనకి ఈ గణేశుడు ఇయడం చూసుకోవచ్చు. సేమ్ స్టైల్ మనం అక్కడ చూసుకున్న గణేశుడు, కాకపోతే కలర్ చేంజ్. మనకి పింక్ కలర్ షాల్వా అట్లనే గోల్డ్ కలర్ పంచాయి అనేది ఇవ్వడం జరిగింది. చాలా అందంగా ఉన్నాడు ఈ గణేశుడు. మనం ఇది ఆల్రెడీ చూసేసినాము. సో ఇంకొక గణేశుని వైపు వచ్చినట్టయితే సేమ్ హైట్ 6 ఫీట్ ఉంటాడు గణపతి. మనకి ఏదైతే పంచ ఏదైతుందో గోల్డ్ కలర్ పంచ అనమాట. అట్లనే మనకి హర హర మహాదేవ్ శివుడు ఉన్నాడు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్ బ్యాక్ డ్రాప్. అట్లనే మనకి షేర్ ఉన్నాడు, మనకి పులి ఉంది. అట్లనే అట్లా వైట్ ఏదైతే పిల్లో ఉంటుందో ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఇచ్చినా అని చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు. మనకి నెక్స్ట్ గణేశుని వైపు వెళ్ళిపోదాం. ఈ గణేశుడు నాకు పర్సనల్గా నచ్చింది ఈడ, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ నాకు. ఎందుకంటే పంచోస్కర్ ఎంత నార్మల్ చూడడానికి ఎంత నార్మల్గా ఉన్నా కానీ ఏదైనా కానీ మనకి చెంకి ఫినిషింగ్ కానీ లేకపోతే పంచ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూసుకోండి. మన కింద వచ్చేసి రస్టెడ్ గోల్డ్ కొంచెం ఒక బ్లూయిష్ కలర్ టైప్ వచ్చేసింది అనమాట ఇక్కడ మనకి బేస్మెంట్. దానిపైన మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లోయిష్ కలర్ పంచతో ఉన్నాడు గణపతి గొప్ప. మనకి వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది గిటంగా డార్క్ బ్లూయిష్ కలర్ ఉంది, ఒక పర్పులిష్ కలర్ టైప్ ఫినిషింగ్ గిటంగా వచ్చారు. గోల్డ్ కలర్ ఉంది. అట్లా ఉన్నాయి లోపల డిజైనింగ్ ఏదైతే ఉందో ఒక రస్టెడ్ టైప్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ వేయడం అనేది జరిగింది. మన గణపతి బొప్ప అయితే ఫుల్ ఆన్ మంచిగా సూపర్ ఉన్నాడు. మనకు ఒకసారి చూసుకోవచ్చు బొట్టు అయినా అంతా చాలా అందంగా ఉంది. ఒక లాస్ట్ లుక్ వేసుకొని మనం ఇంకా ఈ గణేశుడికి వద్దాము. ఈ గణేశుడు బ్యాక్ డ్రాప్ పరంగా చాలా హైట్ ఉన్నాడు. మనకి మీద చూసుకోవచ్చు దేవి మాత ఉంది.
మనం మాత. అలాగే కిందికి వచ్చేసినట్టయితే మనకు బ్యాక్ డ్రాప్ బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది. వైట్ కలర్ షాల్వా పంచ వైట్ కలర్ ఇవ్వడం జరిగింది. గణేషుని లుక్ ఏదైతే ఉందో ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా స్మూత్ ఉంది. కళ్ళు చూసుకోవచ్చు, అట్లనే త్రిశూలం చూసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నాడు గణేషుడు. కింద ఏదైతే సింహాసనం గిటంగా ఉందో మీరు చూసుకోవచ్చు, ఏదైతే చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఫినిషింగ్. మనకు మూషికుడు ఉన్నాడు. సో మనం ఇంకా కొంచెం పక్కకు వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ దగుడు చేత అనేది ఇవ్వడం జరిగింది. మనకి దగుడు చేతి చూసుకోవచ్చు. మనం ఏదైతే రుద్రాక్షల మాలతో ఎట్లయితే ఇచ్చారో చాలా అందంగా ఉన్నాడు గణేషుడు. మొత్తం ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో మనకి ఏదైతే ఈడ డీటెయిలింగ్ చూసుకోవచ్చు, చౌల దగ్గర డీటెయిలింగ్ చూసుకోవచ్చు, లేకపోతే జ్యువెలరీ డీటెయిలింగ్ చూసుకోవచ్చు, చాలా అందంగా వేయడం జరిగింది. ఎల్లో కలర్ పంచ వచ్చేసింది. అండ్ ఇంకోటి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఫర్ ఉంటుందో బేస్మెంట్ ఉందో దాన్ని ఫర్తో చేసారు. చాలా అందంగా ఉన్నాడు ఈ గణేషుడు. సో ఈ గణేషుడు వచ్చేసి 7 feet ఉంటాడు. ఆ గణేషుడు వచ్చేసి 8 feet ఉంటాడు అనమాట. మీరు అక్కడ మాతో ఉన్న గణేషుడు చూసుకున్నట్టయితే మనకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరికైతే ముంబై స్టైల్ గణపతి చాలా ఇష్టమో ప్లస్ హైట్ తక్కువలో కావాలో వాళ్ళు డెఫినెట్గా నేను చెప్తా ఈ గణేషుని ప్రిఫర్ చేయండి తుల్జా భవానీ ఆర్ట్స్లో. ఎందుకంటే ఒక్కసారి చూసుకోండి ఏదైతే స్మూత్ ఫినిషింగ్ ఉందో, ఎంత అందంగా ఉన్నాడో. ఒక గ్లాస్ ఫినిషింగ్ అనేది వచ్చింది గణేషునికి. మన కింద వచ్చేసి పంచ చూసుకోవచ్చు, ఆరెంజ్ పంచ వెల్వెట్ టైప్ లుక్ ఇచ్చేసారు అనమాట. స్ట్రైప్స్ వచ్చేసి డార్క్ బ్లూ స్ట్రైప్స్తో ఉన్నాడు. మనకి షేర్ ఉన్నాడు అక్కడ. మనకి సింహం వచ్చేసింది. సింహంతో పాటు అలాగే మనకి ఏంటిదంటే ఏదైతే షాల్వా ఉందో అది డార్క్ పర్పుల్ షాల్వా అనేది ఇవ్వడం జరిగింది. గణేష్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఈ గణేష్ వచ్చేసి నాకు తెలిసి 5.5-6 feet ఉంటాడు. సో అక్కడ నుంచి కొంచెం పక్కకు జరిగినట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న విడుతులో ఎక్కువ ఉన్నాడు ఈ గణపతి బొప్ప. మనకి హైట్ వచ్చేసి 5.5 అట్లుంటాడు గణేషుడు. మనకి పగడితోనున్నాడు, ఎల్లో కలర్ పంచాతోని చాలా బ్యూటిఫుల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి సింపుల్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు గణేషుడు. సో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఇంకో గణపతి గోల్డ్ ఫినిషింగ్తో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఏదైతే వెనకాల హర్ హర్ మహాదేవ్ శివుడు ఉన్నాడు మనకి, అలాగే వెనకాల బ్లూ కలర్ ఫినిషింగ్, లైట్ బ్లూయిష్ ఫినిషింగ్ ఉంది. మన గణపతి చూసుకున్నా అని ప్రతి ఒక్కటి ఎంత గోల్డెన్ కలర్ ఎట్లా మెరుస్తుంది అనేది చూసుకోవచ్చు మీరు గణేషుడు. మనకి బేస్మెంట్ చూసుకుంటే లైట్ బ్లూయిష్ బేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను మీకు ప్రతి ఒక్క గణేశుడు ఉన్న ప్రతి ఒక్క గణేశుడు డీటెయిల్గా చూపిస్తున్నా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క గణేశుడు మీకు ఎట్లున్నాడు ఏంది అనేది మొత్తం టోటల్ మా 4 partsలో నేను మీకు డివైడ్ చేసి చూపించేస్తున్నా. సో గైస్ మనం ఇంకో గణేశుడు చూసుకున్నట్టయితే మనకి గణేశుడు చూసుకోవచ్చు మార్బుల్ ఫినిషింగ్ లాగా వచ్చింది. అంటే ఎట్లా అంటే మీకు గ్లాస్ టైప్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఏదైనా చూసుకోవచ్చు. వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్యాక్ డ్రాప్ వచ్చింది. శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు పర్పుల్ కలర్ ఏదైతే బేస్మెంట్ ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు. గద్ద ఇటంగా పర్పుల్ కలర్ ఫినిష్డ్ ఉంది. మనకి ఏదైతే పంచ ఉందో అది ఇటంగా లైట్ బ్లూయిష్ కలర్ పంచ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు, సింపుల్గా ఉన్నా కానీ. సో మనకి లైన్ 1లో లాస్ట్ గణపతి మహారాజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత హైట్ ఉన్నాడో, శివుని రూపంలో ఉన్నాడు మన గణపతి బొప్ప. మంచి ఒక మాస్కులిన్ ఫినిషింగ్ ఉంది మన గణేశునికి. మనకి వెనకాల వచ్చేసి మనకి అన్ని స్నేక్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ డ్రాప్ చాలా అందంగా ఉన్నాడు గణేశుడు. మనకి ఇక్కడ ఏదైతే ఫినిషింగ్ గిటంగా ఉందో ఇది గిటంగా మొత్తం స్నేక్స్తోనే వేయడం అనేది జరిగింది. మనకి ఇక్కడ మూషికుడు వేయడం జరిగింది. సో ఇది గాయస్ లైన్ 1 గణేశులు. సో మీరు ఇంకా గణేశులు చూసుకుందాం. మన రోహన్ భాయ్ చెప్తాడు ఇంకో లైన్ చలో. तो गाइस अपन लाइन 1 के गणेश जी देख लिए पूरे. अपन को ईशान भाई जो है बहुत ही डिटेल में बोल दिए. अपन लाइन 2 के देख लेंगे, दूसरे साइड के देख लिए. तो फर्स्ट अपन को चिंतामणि भगवान आ गए. चिंतामणि स्टाइल में अपन को गणपति बप्पा बैठे हुए हैं. मस्त है. ज्वेलरी वर्क जो भी है, इयर रिंग्स होने तो वो ज्वेलरी वर्क जो भी है बहुत ही सुंदर है. ग्रेइश कलर में अपन को भगवान मिल गया. पीछे का बैकड्रॉप देख लिए तो अपन को कवर है इसलिए थोड़ा अच्छा नहीं दिख रहा, लेकिन बहुत ही अच्छा है, डिटेल्ड है अपन को. और यहाँ स्पेशलिटी क्या तो गोल्डन कलर का पंचा दिया अपन को विथ लाइनिंग. जो एम्ब्रॉयडरी है बहुत ही सुंदर एम्ब्रॉयडरी है. और गद्दे भी अपन को सिल्वर कलर के दिख लिए. वैसे अपन और के गणेश के ऊपर आ जाएंगे. और के गणेश जी देख लिया तो अपन को कवर है इधर, लेकिन स्पेशलिटी क्या है तो अपन को पीछे जो बैकड्रॉप है वो बहुत ही सुंदर बैकड्रॉप है, बहुत ही डिटेल. पीछे अपन को नाग भगवान भी दे दिए, नागा दे दिए पीछे अपन को. और क्या बोलते हैं उनका किरीटम जो है बहुत ही वो जो स्टोन से अच्छा भरा हुआ है. और ज्वेलरी वर्क और पंचा पूरे अच्छे है, बहुत ही डिटेल वर्क है. अपन को ये मिला के अपन को एक 6 feet के गणेश जी है. और के गणेश जी देख लेंगे अपन. चलो यहाँ पे देख लिए तो अपन को बोज्जा स्टाइल में एक गणपति मिल गया. क्या बताओ अपन को स्टैंडिंग नहीं है, थोड़ा ऊपर को है, लेकिन गणेश जी अपन को क्या बताओ बोज्जा अपन को वो नहीं निकाल के सेम बोज्जा रख के अपन को बहुत ही सुंदर टाइप के गणेश जी है. यहाँ अपन को बैकड्रॉप देख लिए तो पीछे मस्त बैकड्रॉप है, सेम नागा है, पीछे 3 नाग है. और क्या बोले तो ग्रे कलर का बैकड्रॉप है पीछे. और यहाँ नीचे देख लिए तो अपन को पिंक कलर का पंचा दे दिए. बहुत ही सुंदर गणपति है, सेम 6 feet के गणपति है ये भी. और क्या देख लेंगे अपन.
यहाँ पे अपन उससे उसके बाजू आ गए तो स्पेशल टाइप के गणेश जी, क्योंकि इधर क्या बोले तो बैकड्रॉप अपन को यहाँ लक्ष्मी जी और यहाँ सरस्वती माता दे दिए। वहाँ देख लिया तो अपन को लक्ष्मी जी जो है वो गोल्ड पॉट पकड़े, ऐसा बहुत ही सुंदर टाइप का है बैकड्रॉप। डिटेलिंग जो है वो बहुत ही सुंदर है, क्योंकि ये पूरे इंपोर्टेड गणेश है इसलिए बहुत ही सुंदर डिटेलिंग है। यहाँ पे अपन को देख लिया तो जरा अलग स्टाइल से बैठे हुए अपन को गणेश जी। पंचा जो है ऑरेंज, लाइट ऑरेंज कलर का दिए। ज्वेलरी वर्क जो है वो बहुत ही सुंदर दिए, ज्वेलरी वर्क आप देख लिए तो। और के गणेश जी देखेंगे अपन साइड को आ गए तो अपन थोड़ा छोटे गणपति बप्पा मिल गए, लेकिन क्या बोलते अपन को बैकड्रॉप ये ऑलरेडी शांत भाई एक्सप्लेन करे। सेम राम जी और यहाँ पे अपन को हनुमान जी भी दिए। सेम बीच में अपन को सूर्य भगवान दिए, मतलब मस्त है बैकड्रॉप। तो ग्रीन कलर का बैकड्रॉप है पीछे अपन को मेन बैकड्रॉप। और भगवान भी महाराज स्टाइल में बहुत ही सुंदर बैठे हुए हैं। उनका ज्वेलरी वर्क भी बहुत अच्छा है। और की जाएंगे यहाँ पे अपन ऑलरेडी ये लखनलाल निवास में देखे सोए, बोलो तो थोड़ा डिफरेंट है पीछे बैकड्रॉप। और ऊपर राजा बोल के लिखा हुआ है। ऊपर से नीचे आ गए तो देख लो आप, पूरा एक लुक मार लो। बहुत ही सुंदर है भाई। क्या है बोले तो मेन यहाँ पे ईयर रिंग्स की वजह से बहुत एलिवेशन आ रहा। और यहाँ पे थोड़ा अपन को आगे तो ग्रेइश कलर में मिल जाते भाई। कितने बड़े भगवान जी है भाई। इधर अपन को 9 फीट के भगवान रहते विद बैकड्रॉप। पीछे वो श्री बोल के लिखा हुआ है अपन को बैकड्रॉप पे। और बैकड्रॉप का जो फेदरिंग टाइप लुक है बहुत ही सुंदर है भाई। जरा आप जूम करके देख लो, बहुत ही सुंदर है भाई बैकड्रॉप तो। और नीचे से अपन देख ले तो गणेश जी बहुत ही सुंदर तरीके से बैठे हुए हैं। क्या बोला था अपन को, ग्रेइश कलर के गणेश जी है विद ग्रीन कलर पंचा, डार्क ग्रीन के पंचा है। स्टोन वर्क बेस आप बहुत बार बोले ना, वैसी है। और अपन दूसरे टाइप के गणेश जी देख लेंगे। उसके बाजू आ गए तो अपन को मेन क्या बोलते 5 फीट के 5.5 फीट का है ये। पीछे मेन क्या बोलते तो अयोध्या स्टाइल का गणपति। अपन क्या बोलते अयोध्या जो वर्क है पीछे अपन को, जय श्री राम राम जी है यहाँ पे। अपन भगवान जी 4 हाथों वाले भगवान जी अपन को मस्त बैठे हुए इधर। यहाँ पे अपन को गदा भी दे दिया। मेन क्या बोले तो अपन को 2 गद्दे दे दिया अपन को पैरा रखने के लिए। बहुत ही सुंदर है भाई। वहाँ क्या बोलते ज्वेलरी वर्क, हर एक चीज़ को आप ज्वेलरी वर्क देख लो। पूरे लाइन से बोल रहे तो सब्सक्राइब ठोक दीजिएगा, लाइक ठोक दीजिएगा। चलो नेक्स्ट गणेश के ऊपर जाएंगे। तो अपन यहाँ आ गए तो हर एक गणेश बहुत ही सुंदर है भाई। बोलने नहीं आ रहा कि इतने बड़े गणपति है। 9.5 फीट के रहते गणपति। बैकड्रॉप तो बहुत ही थोड़ा सिंपल दिए, लेकिन बहुत ही सुंदर बैकड्रॉप है। यहाँ अपन को मेन क्या बोलते सूंड के ऊपर जो सिल्वर वर्क दिए, आप एक बार देख सकते हैं कितना सुंदर सिल्वर वर्क दिया, जो अट्रैक्शन आ रहा। और नीचे से आ गए तो अपन को ये पंचा जो है अपन को कपड़े का दिए। और पर्पल कलर का बेस दिया अपन को। बहुत ही सुंदर, बहुत ही सिंपल ईयर रिंग्स के साथ अपन को ये गणपति बप्पा मिल गए। दूसरे गणपति बप्पा आ गए अपन को। यहाँ पे मेन जो देख लिए तो स्मूथ फिनिश वाले गणपति है। यहाँ पे देख ले तो अपन को शाइन मार रहे लाइट में। और यहाँ पिंक कलर का पंचा है अपन को, सेम महाराज स्टाइल, महाराज में बैठे हुए हैं। उनका जो पीछे का सिंहासन है वो भी मस्त है, फेदरी टाइप लुक है इधर देख ले तो। और क्या बोले तो अपन को पूरा इधर कपड़े का वर्क दिए और ऊपर पगड़ी दिए। मेन क्या बोले तो पीछे का बैकड्रॉप जो है पूरा एक स्टाइल में दिए। पूरा डिजाइन देख लिए तो आप, एक लुक मार लो। वैसे अपन उसके बाजू आ गए तो अपन को सिंपल टाइप के गणेश जी है, लेकिन इसमें क्या बोले तो भुज्जा एलिवेट करे। इधर देख लेते अपन को भुज्जा एलिवेट करे। और अपन को क्या बोले तो प्लास्टर ऑफ पेरिस का है पंचा, लेकिन देखने में कैसा बोले तो कपड़े का पंचा कैसा है, उतना अच्छा डिटेलिंग दिया अपन को यहाँ पे तुलजा भवानी आर्ट्स वाले। क्या बोले तो ये पूरे इम्पोर्टेड गणेश है, इसलिए बहुत ही स्पेशल टाइप ऑफ एक लुक रहता है हर गणेश को। और एक देख लिया अपन लेफ्ट को आ गए तो यहाँ पे और एक अपन को शाइनिंग गणेश जी मिल गए। यहाँ पे पीछे अपन को किरीटम का जो वर्क है बहुत ही सुंदर है भाई। पीछे अपन को बैकड्रॉप नहीं दिए, लेकिन क्या बोलते इधर बेस जो है फेदरी टाइप का बेस है। और पंचा जो है कपड़े का वर्क दिया अपन को, पूरा एक ऊपर से नीचे एक लुक मार रहे भाई। ये भी अपन को सेम एक 8 फीट का गणेश जी है। और भाई कभी भी एंडिंग में अपन आ गए तो लाल बागचा राजा ऑफ कोर्स। यहाँ पे देख लो गाइस, ऊपर से लेके नीचे तक 10 फीट के गणेश जी, लाल बागचा राजा, जय महाराष्ट्र। यहाँ पे देख लिए तो बहुत ही सुंदर है भाई, बहुत ही सुंदर। क्या बोलते अपन को नीचे पंचा जो है ब्राउन कलर का पंचा दिए ओम के साथ, बहुत ही सुंदर है भाई। ऐसा था अपना तुलजा भवानी आर्ट्स का जो एक्सपीरियंस था, ऐसा था। ये पार्ट 2 है और पार्ट 3 में मिलेंगे। बाय बाय।